Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ రహస్య మిత్రుడు ఎవరికంటే వైసీపీ అధినేత జగన్ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకోవడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆయనపై కేసులు ముందుకు కదలడం లేదు. పైగా ఒక్కొక్కటి నీరుగారిపోతున్నాయి. దీంతో జగన్కు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు ఎవరికైనా ఇట్టే అర్థమవుతాయని టీడీపీ నేతలే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించడం విశేషం. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేదని, అదే ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ జగన్పై కేసులు ముందుకు కదలకపోవడం, వైఎస్ వివేక హత్య కేసు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్కు ఊరట దక్కుతుండడాన్ని కూడా బీజేపీ జగన్ వెనుక ఉందన్న అనుమానాలను టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. అయితే బహిరంగంగా వ్యాఖ్యానించడానికి ముందుకు రావడం లేదు. కానీ అందరి మనసులో ఉన్న మాట ఇదే. ఒక టీడీపీ నేత వ్యాఖ్యానించినట్లు జగన్ ఢిల్లీ మాట వింటున్నారో లేదో పక్కన పెడితే జగన్ మాటను మాత్రం ఢిల్లీ వింటోంది అన్న వ్యాఖ్యల్లో కొంత నిజం లేకపోలేదు. తెర వెనుక జగన్ పొలిటికల్ షీల్డ్ వైసీపీ అధినేతకు ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇది నిదర్శనమని అంటున్నారు. టీడీపీ బలం ఎప్పుడైనా తగ్గొచ్చు, జగన్ బలం పెరగొచ్చు. టీడీపీ బలం ఎంతవరకు తగ్గుతుందో వేచి చూడడం కన్నా ఇటు జగన్తోనూ సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తే తమకు కేంద్రంలో మద్దతు ఏపీ నుంచి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కూడా కీలక బిల్లుల ఆమోదానికి వైసీపీ ఎంపీల మద్దతు కూడా అవసరం. జగన్ మొన్నటి ఎన్నికలలో ఓటమి పాలైన 40% ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకున్నారు. అది కూడా బీజేపీ పరోక్షంగా జగన్కు అండగా ఉండడానికి ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే బీజేపీ నేతలు బహిరంగంగా జగన్పై విమర్శలు చేయకపోవడానికి ఒక కారణంగా చూపుతున్నారు. పైగా జగన్ కాంగ్రెస్కు ప్రధాన శత్రువు. ఆయన ఎప్పటికీ దానితో కలవరు. అందుకే తమకు నమ్మకమైన మిత్రుడిగా బీజేపీ భావిస్తోంది. ఇప్పటి వరకు జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉన్నారు, సహకరిస్తూనే ఉన్నారు. అందుకే ఢిల్లీ వైఖరి చాలా మెతకగా ఉందనేది బహిరంగ రహస్యం. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా జగన్పై తీవ్రమైన చట్టపరమైన చర్యలు లేదా అరెస్ట్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణం కేంద్రం నుంచి వస్తున్న బ్రేకులే కారణమని అంటున్నారు. రానున్న కాలంలో ఏం ఇబ్బందులు వచ్చినా జగన్ తమకు మద్దతుగా నిలుస్తారని ముందు చూపుతో ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు. అందుకే భవిష్యత్తు అవసరాల కోసం జగన్తో సత్సంబంధాలు ఉండడం కూడా అంతే ముఖ్యమని బీజేపీ భావించి ఉండవచ్చు. ఢిల్లీ అందరినీ శాసిస్తుంది అనుకోవడం భ్రమ. మనకు కావలసిన విధంగా ఢిల్లీని వాడుకోవడం అసలైన రాజకీయం. ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.